The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. As we all know, today there are so many messages are being given, not only vocally, even through the media, in so many ways. ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఈ నేరుగా ఇచ్చేటటువంటి వర్తమానాలే కాకుండా ఈ యొక్క సోషల్ మీడియాలో కూడా అనేక రకాలైనటువంటి వర్తమానాలు ఇస్తూ ఉన్నారు. But we know one thing. అయితే మనకు ఒక విషయం తెలుసు. Out of all the messages that are delivered on the earth, the best message is from the mouth of the Lord, the Sermon on the Mount. ఈ భూమి మీద ఇవ్వబడినటువంటి అనేక వర్తమానాలు ఉన్నాయి. వీటన్నిటిలో కంటే శ్రేష్టమైనటువంటి వర్తమానం యేసుక్రీస్తు ప్రభు నోటి నుంచి ఇవ్వబడినటువంటి ఆ వర్తమానం కొండ మీద చెప్పబడిన ప్రసంగం. Yes, every day lakhs of messages are being delivered. ప్రతి దినము కూడా కొన్ని లక్షల వర్తమానాలు దీని మీద కొన్ని లక్షల వర్తమానాలు ఇస్తుంటారు. And so many lakhs of messages in so many meetings. అనేక కూడికల్లో అనేక లక్షల వర్తమానాలు ఇస్తూ ఉంటారు. But out of all the messages, అయితే అన్ని వర్తమానాల కంటే కూడా the best message till today that is given on this earth is from the very lips of Lord Jesus, that is the Sermon on the Mount. ఇప్పటి వరకు భూమి మీద ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి వర్తమానంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి వర్తమానం సాక్షాత్తు మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు పెదవుల నుంచి వచ్చినటువంటి కొండ మీద ప్రసంగం. From every sentence that proceeded out of his mouth till today, thousands of messages are given. ఆయన నోటి నుంచి బయలు వెళ్ళినటువంటి ప్రతి వాక్యము నుంచి అనేక వేల వర్తమానాలు కూడా ఇప్పటి వరకు ఈ భూమి మీద ఇచ్చారు. There are 111 verses in Matthew 5, 6 and 7. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే 111 వచనాలు ఉన్నాయి. And 2 are introductory verses and 2 are concluding verses. రెండు చూసినట్లయితే ఉపోద్ఘాతానికి సంబంధించినటువంటివి, 2 వచనాలేమో ముగింపుకు సంబంధించినటువంటి వచనాలు. If you remove the 4 verses, the whole message of Lord Jesus Christ is confined to 107 verses. ఈ 4 వచనాలు మనం తీసివేసినట్లయితే యేసు ప్రభు ఇచ్చినటువంటి వర్తమానము ఈ 107 వచనాల్లో ఉంది. And from that message we are going to see one verse. ఆ వర్తమానాల్లో నుంచి ఒక వచనాన్ని మనం చూద్దాం. For our own benefit. మన సొంత క్షేమం కొరకు. And so that we may apply the truths of that message in our own lives in the coming days. రాబోయే దినాల్లో ఆ వర్తమానంలో ఉండేటటువంటి సత్యాలు మన జీవితానికి మనం అన్వయించుకునేటట్లు. This is a very, very well known verse. ఇది అందరికీ చాలా సుపరిచితమైనటువంటి ప్రసిద్ధి చెందిన వాక్యం. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 6, 6వ అధ్యాయం verse 33. 33వ వచనం. Matthew 6:33 all together please. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని దయచేసి అందరం కలిసి చదువుకుందాం. But seek ye first కాబట్టి the మీరు kingdom ఆయన of God రాజ్యమును and his నీతిని మొదట righteousness, వెదుకుడి, and all అప్పుడు these అవన్నీ things shall మీకు be added అనుగ్రహింపబడును. unto you. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we thank thee for this day of thy resurrection. ప్రభువా, నీ పునరుద్ధాన దినాన్ని బట్టి నీకు వందనాలు. In the midst of this severe disease, coronavirus, and also the directions of the government, we thank thee for helping few of us, very little, to gather here and to broadcast this message. ప్రభువా, ఈ తీవ్రమైనటువంటి కరోనా వ్యాధి బట్టి తర్వాత ప్రభుత్వం వారు విధించినటువంటి ఆకాంక్షలను బట్టి మేము ప్రభువా అతి కొద్ది మందిగా మేము ఇక్కడ కూడున్నాం. నువ్వు మాకు అనుగ్రహించిన ఈ సదుపాయాన్ని బట్టి కూడా నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Thank thee for helping us during the time of worship. ప్రభువా, ఆరాధన సమయంలో మీరు మాకు సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞతలు. Thank thee for the word which thou hast brought through thy servant. ప్రభువా, నీ దేవుని దాసుడి ద్వారా నువ్వు తీసుకొచ్చిన లేఖనాలకై వందనాలు. Lord, we have to remember what all thou hast done and also how great thou art. ప్రభువా, నీవు మాకు ఏమి చేశావో, నువ్వు ఎంత గొప్ప దేవుడు, అవన్నిటిని ప్రభువా మేము జ్ఞాపకం చేసుకున్నాం. Lord, who is like unto thee? ప్రభువా, నీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా? Moses is telling in Exodus 15th chapter. Hannah is telling in 1 Samuel 2nd chapter. ప్రభువా, నిర్గమకాండం 15వ అధ్యాయంలో మొదటి సమయంలో హన్నా కూడా ప్రభువా చెప్తున్నారు, నీ వంటి వారు ఎవరున్నారని. Oh Lord, we cannot compare anybody with you. Thou art Almighty God and thou art the only God. ప్రభువా, నీతో సరిపోల్చడానికి ఎవరు లేరు ప్రభువా, నువ్వే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞానమైనటువంటి దేవుడు ప్రభువా. Also we thank thee for helping us at the time of table. ప్రభువా, బల్ల సమయంలో కూడా మీరు మాకు సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞతలు. Exhorting us, oh Lord, what is sin? పాపం అనేది ఏంటో ప్రభువా మాకు బయలుపరిచి మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. As the children of God, what sins we are in danger to commit? దేవుని ప్రజలైనటువంటి మేము ప్రభువా చేయడానికి ఏ విధమైన భయంకరమైన పాపాలను మాకు చూపించారు. Our prayerlessness is a sin.
ప్రార్థన లేమి ప్రభా పాపం. Our faithlessness is a sin. విశ్వాస సహితం కానటువంటిది పాపం. Our lovelessness is a sin. ప్రేమ లేని తత్వం పాపం. O Lord, in this way, O Lord, thou hast exhorted us to examine our own lives. ఈ విధానంలో ప్రభా మీరు మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని మేము పరీక్షించుకునే దానికి మాకు సహాయం Now, చేశారు. before we conclude this meeting, once again we are looking unto thee for thy still small voice. ప్రభా ఈ కోడిక ముగించడానికంటే ముందు నీ యొక్క మెలనైన మధురమైనటువంటి స్వరాన్ని మేము వినాలని నీ వైపు చూస్తూ ఉన్నాం. Something of eternal value we may receive from thy throne. ప్రభా నీ సింహాసనం నుంచి నిత్యమైనటువంటి విలువ కలిగింది కొంత మేము పొందేటట్టు మాకు సహాయం చేయండి. Speak to us, O Lord. ప్రభా మాతో మాట్లాడండి. Foolish both of us as we are standing before thy people. O Lord, put the right word in our mouth by anointing us. ప్రభా మేము నీ ప్రజల ముందు నిలబడినప్పటికీ తండ్రి మేము బుద్ధిహీనులమైనటువంటి ప్రజలము. ప్రభా సరైనటువంటి మాటలు మీరే మా నోట్లో ఉంచండి. Many of our dear ones are watching over the YouTube with so much, O Lord, desire. O Lord, speak to every one of us. ప్రభా ఎంతో ఆసక్తితో యూట్యూబ్ ద్వారా మా ప్రియులు అనేక మంది అనేక ప్రదేశాలని చూస్తున్నారు. మా అందరితో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. We are bringing all of us in the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ నీ యొక్క ప్రశస్తమైనటువంటి రక్త ప్రోక్షణ కిందకి మేము We are claiming తీసుకొస్తున్నాం. thy promises for this ministry. ఈ పరిచర్య కొరకు నీ వాగ్దానాలు మేము The కోరుకుంటున్నాం. enormous power in thy name may be our portion this afternoon. ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి నీ నామములో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి మా భాగమగును గాక. Expecting great things, ascribing all glory unto thy holy name. In Jesus' precious name we pray. నీ నుంచి గొప్ప సంగతులను ఆశిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. There is a old saying in the world that is, you are never old to learn. ఈ లోకంలో ఒక నానుడు ఉంది కదా, నువ్వు నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా నువ్వు ముసలివాడు కానే కాదని. Even though we are of old age, we can still learn. మనం ఇంకా ముసలి ప్రాయంలో ఉన్నప్పుడు కూడా ఇంకా మనం నేర్చుకోవడానికి చాలా ఉంది. Man of God, Moses, in Psalm 90 he says, ఈ దైవజనుడైనటువంటి మోషే 90 కీర్తనలు ఆయన అంటాడు in verse 12, 12వ వచనంలో, he is very old. ఆయన అప్పటికే చాలా వృద్ధుడైన. And what he is telling? ఆయన ఏమంటున్నాడు? Lord, teach us to number our days. Teach us, we are willing to learn. ప్రభా మా దినములు మాకు లెక్కించుటకు మాకు నేర్పించు ప్రభా, మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభా అంటున్నాడు. Yes, teach us, O Lord. ఓ ప్రభా మాకు నేర్పించు, మాకు బోధించు. You may be of 6 years of age or 60 years of age. There is nothing wrong. We are never old to learn. నీకు 6 సంవత్సరాల వయసు అయినా సరే, 60 సంవత్సరాల వయసు అయినా సరే, నేర్చుకోవడానికి ముసలితనం అనేది అడ్డు రానే రాదు. Moses is telling, మోషే అంటున్నాడు, teach us to number our days. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. Because we will just go away like the vapor. మనము ఆ నీటి ఆవిరి వలె We వెళ్ళిపోయేటటువంటి are వారం. like the grass which is green in the morning and fadeth away in the evening. ఉదయకాలం పచ్చగా ఉండి సాయంత్రం వాడిపోయేటటువంటి గడ్డి లాంటి వారం Yeah, మనం. we are like the air bubble. మనం నీటి బుడగ లాంటి వారము. So, brothers and sisters, అందుకే ప్రియమైన సహోదరుడా సహోదరి, you and I must learn about our life, how the brevity and the smallness of our life. మన జీవితము ఎంత అల్పమైంది, ఎంత స్వల్పమైంది అనేది మనం గ్రహించాలి. In one sense, ఒక మాటలో చెప్పాలంటే our life is like the currency note. మన జీవితం ఎటువంటిదంటే ఈ డబ్బు లాంటి కరెన్సీ నోటు. Maybe 500 rupees note or a 2000 rupees note. 500 రూపాయల నోటు కావచ్చు, 2000 రూపాయల నోటు కావచ్చు. When 2000 rupees note or 500 rupees note is there in your hand, నీ చేతిలో ఒకవేళ 2000 నోటు కానీ 500 రూపాయల నోటు కానీ ఉంటే, remember, you got every right to spend it as you like. నీకు ఇష్టం వచ్చిన విధానంలో నువ్వు దాన్ని ఖర్చు పెట్టుకోవడానికి సర్వ హక్కులు నీకున్నాయి. Your life is like that. నీ జీవితం కూడా అంతే. Some people will purchase vegetables and meat. కొంతమంది మాంసము తర్వాత కూరగాయలు కొంటారు. Some people use the same 2000 rupees for entertainment. కొంతమంది అదే 2000 రూపాయలని వినోదం కొరకు ఖర్చు చేస్తారు. Some people they will use that 2000 rupees for medicines. కొంతమంది అదే 2000 రూపాయలని మందులు కొనుక్కోవడానికి ఉపయోగిస్తారు. And some people with those 2000 rupees they will be involved in all evil activities, playing cards and all these things, and they will waste that money. కొంతమంది ఇదే 2000 రూపాయలను ఉపయోగించి కార్డ్స్ ఆడడము తర్వాత చెడ్డ కార్యక్రమాలకు ఉపయోగించి ఆ విధంగా కూడా దాన్ని వ్యర్థం చేస్తారు. Some people waste it. కొంతమంది నిరుపయోగం చేస్తారు. Some people కొంతమంది they will invest it. కొంతమంది దాన్ని పెట్టుబడిగా పెడతారు. Some people they will put it in investment. With the 2000 rupees they will earn 3000 rupees. కొంతమంది ఆ 2000 రూపాయలు పెట్టుబడిగా పెట్టి దాని నుంచి 3000 సంపాదిస్తారు. So what does it mean? దాని అర్థం ఏంటి? The life is like that. జీవితం అంతే. But the greatest truth behind it is, దాని వెనకాల ఉండేటటువంటి గొప్ప సత్యం ఏంటంటే, you can spend that note only once in your lifetime. That note will not come to you again. ఆ నోట్ అనేటటువంటిది నీ జీవితంలో ఒక్కసారే నువ్వు ఖర్చు పెట్టగలవు, తర్వాత తిరిగి మళ్ళా నీకు రాదది. Once it is spent out means it is gone.
ఒక్కసారి నువ్వు దాన్ని ఖర్చు పెట్టావంటే అది వెళ్ళిపోతుంది అంతే. So you and I as the children of God, నీవు నేను దేవుని ప్రజలుగా, yes, are we spending, are we investing it, or are we wasting it? మనము దాన్ని పెట్టుబడిలాగా పెడుతున్నామా లేకపోతే దాన్ని వృధాగా ఖర్చు పెడుతున్నామా? Are we using your lifetime just as a passing show? Okay, I will enjoy the world and go away. You cannot get this life again. నీవు నీ జీవితాన్ని ఏదో సమయాన్ని వెళ్ళబుచ్చి ఏదో సంతోషిస్తానని చెప్పేసి అనుకుంటే మళ్ళా ఈ జీవితం నీకు తిరిగి రాదు. But అయితే see, you and I have to remember, నీవు నేను జ్ఞాపకం ఉంచుకోవాలి, you can invest it in a better way. నీవు దాన్ని శ్రేష్టమైనటువంటి విధానంలో ఒక పెట్టుబడిలాగా పెట్టొచ్చు. Yes, today, ఈ దినం whether you are young or old, నీవు ముసలివాడివైనా వృద్ధుడివైనా, as I told you, whether you are 6 or 60, నువ్వు 6 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా సరే, whether you are healthy or wealthy, నువ్వు ఆరోగ్యంగా ఉన్నా సంపన్నుడివైనా, whether the death in your life may be 2 days away or 20 years away, నీకు మరణము కేవలం 2 రోజుల అంచులో దగ్గరలో ఉన్నా లేదా ఇంకా 20 సంవత్సరాలు దూరంలో ఉన్నా సరే, this afternoon, ఈ మధ్యాహ్న when the సమయం, whole world is in the grip of this fear of this disease, ఈ రోజుల్లో సర్వలోకం కూడా ఈ కరోనా వైరస్ అనేటటువంటి రోగం యొక్క గుప్పెట్లో భయంలో ఉంది. I will share with you from the word of God how you can use the rest of your life as the best of your life. నేను దేవుని వాక్యం నుంచి ఈ మధ్యాహ్న సమయంలో మీతో చెప్పదలుచుకున్నది ఏంటంటే మిగిలినటువంటి జీవితాన్ని శ్రేష్టమైన విధానంలో ఏ విధంగా నువ్వు ఉపయోగించుకోవచ్చని. All these years are passed away. ఏదో ఈ సంవత్సరాలన్నీ గతించిపోయినాయి. Time and tide will never stop for anybody. ఈ సమయం గాని అలలు గాని ఎవరి కోసం ఆగవు. So you cannot get yesterday. నిన్నటి దినాన్ని మళ్ళా నువ్వు తెచ్చుకోలేవు. At least from now onwards. కనీసం ఈ సమయం నుంచైనా How can you use the rest of your life as the best of your life? మిగిలినటువంటి జీవితాన్ని అయినా సరే నువ్వు శ్రేష్టమైన జీవితంగా ఏ విధంగా ఉపయోగించుకోగలవు? How you can use it? ఏ విధంగా What ఉపయోగించుకోగలవు? are the principles? ఏంటి ఆ నియమాలు? This is the what Lord Jesus Christ is telling on the mount. అదే యేసుక్రీస్తు ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో చెప్తూ How ఉన్నాడు. can you enjoy the best in this life and also in the coming life? ఈ జీవితంలో రాబోయేటటువంటి జీవితంలో శ్రేష్టమైనది నువ్వు ఏ విధంగా అనుభవించగలవు? That is where Matthew 6:33 stands. అదే మత్తయి సువార్త 6:33 అక్కడే ఉంది. అది What God is telling? ఏంటంటున్నాడు దేవుడు అక్కడ? Seek first the kingdom of God and his righteousness. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నువ్వు Then వెదుకంటున్నాడు. all these things will be added unto you. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. What the Lord is telling? ఏమంటున్నాడు ప్రభు? Put first things first. అంటే మొదటి సంగతులను మొదట పెట్టమంటున్నాడు ప్రభు. Yes. It may seem a very simple statement. అది చాలా సరళమైనటువంటి సహజమైనటువంటి ఈ ప్రకటనలా కనిపించవచ్చు. But when you start it doing the first things first today, మొదటి సంగతులు మొదట చేయడం నువ్వు ప్రారంభిస్తే, if you put the first things first consciously నువ్వు చాలా మెలకువగా జాగ్రత్తగా మొదటి సంగతులను మొదట పెడితే, and continuously, not 1 day or 2 days, continuously in your lifetime, ఏదో ఒక రోజు 2 రోజులు కాకుండా ఎడతెక్కకుండా నీ జీవితాంతం ఈ విధంగా నువ్వు ముందు పెడితే, and if you do it consistently, నువ్వు ఎడతెక్కకుండా నిశ్చయంగా నువ్వు కొనసాగుతూ ఉన్నట్లయితే that thing will absolutely transform your life. నిస్సందేహంగా అది నీ జీవితాన్ని రూపాంతరం చెందిస్తుంది. So today what God is telling in 6:33 we are going to see. ఈ దినాన దేవుడు 6:33 మత్తయి సువార్తలో ఏం చెప్తున్నాడు అనే దాన్ని మనం చూద్దాం. I am not talking about your wasted days. నీవు గతంలో వ్యర్థం చేసినటువంటి దినాల గురించి నేను మాట్లాడలేదు. Even as believers, how much time we have wasted. విశ్వాసులమైనటువంటి మనం కూడా ఎంత సమయాన్ని మనం వృధా If you చేశాం. take the 24 hours a day, if you write what all you have done during those 24 hours, how much wastage is there? 24 గంటల సమయాన్ని మీరు తీసుకొని 24 గంటల్లో ఏం చేశామనేది మనం రాసి పెట్టుకుంటే ఎంత సమయాన్ని మనం వృధా చేసి ఉంటాం. Let us not bother about what is already over. ఇది వరకే గడిచించిపోయినటువంటి దాని గురించి చింతించద్దు. Today, ఈ దినం let us learn, because everybody is sitting in their houses. See, we are hearing the word of God. How can we use the rest of our life as the best thing? మీరు మీ ఇంట్లో కూర్చున్నటువంటి మీరు మనమందరం కూడా వింటున్నటువంటి మనము మిగిలినటువంటి సమయాన్ని శ్రేష్టమైన విధానంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది What God is telling in this verse. ఈ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? The Lord is making, this is from the very mouth of Lord Jesus Christ. ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు నోటి నుంచి వచ్చినటువంటి మాటలు. In this particular verse, he is making 3 important statements. ఈ వచనములో ప్రాముఖ్యమైనటువంటి 3 మాటలు దేవుడు చెప్తూ ఉన్నాడు. Number 1, మొట్టమొదటిది, seek the kingdom of God. ఆయన రాజ్యాన్ని మొదట వెతుకు. Number 2, రెండోది, seek his righteousness. ఆయన నీతిని వెతుకు. And thirdly, మూడోది, all these things shall be added unto you. అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును. Briefly, these 3 things we are going to meditate for our own benefit. మన సొంత మేలు కొరకై క్లుప్తంగా ఈ 3 విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. The first thing. మొట్టమొదటి సంగతి. What is the first thing? ఏంటా మొదటి సంగతి? Set proper
priorities. అంటే ఈ యొక్క నిర్దిష్టమైనటువంటి నీవు ప్రాధాన్యతలు. ప్రాధాన్యతల్ని మొదట దేనికి ఇవ్వాలనేటువంటిది నువ్వు చేయాలి. Which is important, which is not important. ఏది ప్రాముఖ్యమైనది, ఏది ప్రాముఖ్యత లేనిది అది Which గ్రహించాలి. is of prime importance, which is of second importance, third importance. Set priorities in your life. నీ జీవితంలో అతి శ్రేష్టమైనది, అతి ప్రాధాన్యతమైనది ఏది, దాని తర్వాత ప్రాధాన్యతమైనది ఏది, దాని తర్వాత ప్రాధాన్యత కలిగింది ఏంది అని ఈ ప్రాధాన్యతలు నువ్వు వహించుకోవాలి. Students, when they are writing examinations, విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు what are all the difficult subjects they will study first? ఏదైతే కష్టతరమైనటువంటి సబ్జెక్టులను వాళ్ళు అనుకుంటారో వాటిని మొదలు చదువుతారు. Things that they cannot understand, they will study first. ఏదైతే వారికి అర్థం కాదనుకుంటారో దాన్ని మొదలు చదువుతారు. Why? ఎందుకో తెలుసా? Suppose if they get some doubt, ఏదన్నా ఒక సందేహం వస్తే there will be some time to consult with the other people to get the answer for that. దానికి సమాధానం కొరకు వేరే వాళ్ళని కలుసుకొని దాని నుంచి సమాచారం తీసుకోవడానికి కొంత సమయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి They allot that last time to the very difficult subjects. If a doubt comes, they cannot consult. There won't be any time. ఎందుకంటే ఆ కష్టతరమైనటువంటి సబ్జెక్ట్కి చివరిలో వారు సమయాన్ని కేటాయించినట్లయితే వారికి ఏదన్నా సందేహం వస్తే వేరే వాళ్ళని కలుసుకొని నెరవేర్చుకోవడానికి వారికి సమయం ఉండదు. అప్పటికి So they will be a failure. అప్పుడు అది విఫలమైపోతుంది. So your success or failure depends on setting properly your priorities. నీ జీవితంలో నీ విజయము లేదా అపజయం అనేటటువంటిది నువ్వు ప్రాధాన్యతలు దేనికి ఇస్తున్నావు, దేనికోసం నువ్వు సెట్ చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. Some people, they will comment in their old age, కొంతమంది వారి వృద్ధాప్యంలో వారు ఆ విధంగా అంటూ ఉంటారు, "Anna, I have wasted all my life. అన్నా నా జీవితాన్ని అంతా వృధా The చేసేసానన్నా. same number of years God has allotted to you, God has allotted to the other person. The other person is successful and you are a failure." అదే సంవత్సరాలని నీకు అనుగ్రహించాడు, అవతల వ్యక్తికి కూడా దేవుడు అనుగ్రహించాడు. అవతల వ్యక్తి ఏమో ఎంతో విజయవంతంగా అన్ని చేశాడు, నువ్వేమో చేయలేదు, But why you are విఫలమైనావు. telling you are wasted your life? ఎందుకు నువ్వు ఆ విధంగా వృధా చేశానని నువ్వు అనుకుంటున్నావు? You have not given importance to those things which are to be given importance. ఏదైతే ప్రాధాన్యత ఇవ్వాలో దానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వలేదు. If your priority is in order, then your life will be in order. నీ యొక్క ప్రాధాన్యతలు ఒక వరుస క్రమంలో ఉన్నట్లయితే నీ జీవితం కూడా ఒక క్రమబద్ధంగానే ఉంటుంది. And it will be a successful life. అప్పుడు అది విజయవంతమైనటువంటి జీవితం If your అవుతుంది. priorities are in disorderly way, your life will be disorderly. నీ యొక్క ప్రాధాన్యతలు అక్రమమైనటువంటి విధానంలో ఉంటే నీ యొక్క జీవితం కూడా కలవరంగా ఉంటుంది. Then the question comes, తర్వాత ప్రశ్న వస్తుంది, what should be given importance? ఈ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? What I have to choose in my life? నా జీవితంలో నేను ఏది ఎంపిక చేసుకోవాలి? I am telling you, నేను మీతో అంటున్నాను, you need not choose. నీవు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. Why? ఎందుకో The తెలుసా? Lord Jesus Christ himself clarified it. దానికి యేసుక్రీస్తు ప్రభువే నీ యొక్క సందేహాన్ని నివృత్తి What చేసేసాడు. God is telling? ఏమంటున్నాడు దేవుడు? Seek first the kingdom of God. ఆయన రాజ్యాన్ని మొదట వెదుకు అంటున్నాడు. Not your job, నీ ఉద్యోగం కాదు, not your health, నీ ఆరోగ్యం not కాదు, your wealth, నీ సంపద కాదు, not about your children. నీ పిల్లల గురించి కాదు. The first thing, మొదటి సంగతి, to avoid the confusion in our life, the Lord Jesus Christ himself clarified it. మనకు ఉండేటటువంటి సందేహాన్ని నివృత్తి చేయడం కొరకు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే మన సందేహాన్ని నివృత్తి చేసి మనకు సెలవిస్తున్నాడు. What he is telling? ఏమంటున్నాడు ఆయన? Seek the kingdom of God. ఆయన రాజ్యాన్ని వెతుకు. What is seeking? ఏంటి ఆ రాజ్యాన్ని వెతకడం? Seeking means actively pursuing, not lazily. అంటే వెతకడం అంటే చురుకుగా దాన్ని వెతకాలే కానీ ఏదో తీరికగా సోమరితనంగా చేయడం కాదు. Now, ఇప్పుడు to seek the kingdom of God, you must seek the king first. నీవు ఆ రాజ్యాన్ని వెతకాలంటే మొదట ఆ రాజుని వెతకాలి. Because there is no kingdom without a king. If the king is not there, it is not a kingdom. రాజ్యం ఉందంటే రాజు ఉంటాడు, రాజు ఉన్నాడంటే రాజ్యం ఉంటుంది. రాజు లేకపోతే అది రాజ్యంగానే కాదు. What must be the first priority in our life? మన జీవితాల్లో శ్రేష్టమైన ప్రాధాన్యత కలిగిన మొదటి సంగతి ఏంటి? Seeking the king of that kingdom. ఆ రాజ్యం యొక్క రాజును వెతకడం మొదటి ప్రాధాన్యత. Yeah, that is very important. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. What the Lord is telling here, ఏమంటున్నాడు ప్రభు ఇక్కడ? you know more about your creator. నీ సృష్టికర్త గురించి నువ్వు అధికంగా తెలుసుకోవడం. Even the wisest man is telling, ఎంతో జ్ఞానవంతుడైనటువంటి అందరికంటే in జ్ఞానైన your young వాడు, age only you think of your creator. నీ యవన ప్రాయంలోనే నీ సృష్టికర్తను స్మరణం తెచ్చుకో అంటాడు. నీ బాల్య దినములందే నీ బాల్య దినములందే అంటాడు. తెలుగులో చాలా చక్కగా రాయబడింది. Yes, that is very important in your life. అది నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. The wisest man, after filtering so many things in his life, ఎంతకు తేలిన ఫలితార్థమేమనగా one of the things is you seek the Lord when you are still small. అంతటి శ్రేష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆయన అన్ని సంగతులను వడపోస్తూ చివరికి అంటాడు కదా, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అని ఆ రాజుని ఆ రాజ్యాన్ని మొదట All వెతకమన్నాడు. other things are vain. సమస్తము వ్యర్థమని All చెప్పేశాడు. my glory is vain.
నా మహిమంతా వ్యర్థం I అనేసాడు. thought that I am the glorious thing. When I saw the glory, it is less than the glory that is given to a flower. That is what God is telling. నేను ఎంతో మహిమలో ఉన్నాననేసి అనుకున్నాను. చివరికి నేను ఏం గ్రహించానంటే ఆ పువ్వుకి ఇవ్వబడినటువంటి మహిమ కంటే కూడా తక్కువ మహిమ నేను Lord పొందుతున్నాను. Jesus Christ himself told. యేసుక్రీస్తు ప్రభువే అన్నాడు See the సాక్షాత్. lilies of the field, they are given more glory than King Solomon. ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పొలాల్లో ఉన్నటువంటి ఈ పుష్పాలకి రాజైన సొలొమోనుకి ఇవ్వబడినటువంటి మహిమ కంటే అధికమైన మహిమ ఇచ్చాను అన్నాడు. So the first and foremost thing in your life is you must seek the king of that kingdom and know more about him. మొదటి సంగతి, అత్యంత ప్రాధాన్యతలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి సంగతి ఏంటంటే ఆ రాజ్యం యొక్క రాజు గురించి నువ్వు అధికంగా తెలుసుకోవాలి. Search the scriptures. లేఖనాల్ని పరిశోధించు. Not only accepting Lord Jesus Christ as your savior. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించడం మాత్రమే కాదు. How many of us who are hearing over the TV ఎంతమంది or అయితే over this YouTube? ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న వారు ఎంతమంది అయితే వింటున్నారో, We are born again long back. మనం ఎంతో కాలం వెనకనే తిరిగి జన్మించాం. We accepted Lord Jesus Christ as our savior. యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకుడిగా మనము అంగీకరించాం. But how you learnt more about him during your 20 years or 30 years of your Christian journey? నీ క్రైస్తవ జీవిత యాత్రలో నువ్వు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు విశ్వాసనని చెప్పుకుంటున్నావు కదా, ఎంత అధికంగా ఆయన గురించి నువ్వు నేర్చుకున్నావు. How much intensely you searched the scripture? ఎంత నువ్వు దగ్గరగా సమీపంగా లేఖనాలను నువ్వు పరిశోధించావు. How much time you are spending with the scriptures? లేఖనాలతో నువ్వు ఎంత సమయం గడుపుతూ ఉన్నావు. This is what the Lord is telling. ఇదే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. Maybe by bringing this coronavirus, ఈ కరోనా వైరస్ ని తీసుకురావడం ద్వారా, by making you to sit in your own house, నీ సొంత ఇంట్లో నిన్ను కూర్చోబెట్టడం ద్వారా, by granting you so much leisure time, నీకెంతో విరామ సమయాన్ని దేవుడు అనుగ్రహించడం ద్వారా the Lord is telling, దేవుడు అంటున్నాడు, don't waste your time. నీ సమయాన్ని వృధా Sit చేయొద్దు. with the Bible. బైబిల్ తీసుకో, Sit with the scripture. లేఖనాలతో కూర్చో. Don't spend your time wasting your time. నీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఖర్చు పెట్టద్దు. Search the scripture. లేఖనాలను They పరిశోధించు. are speaking of me. అవి నా గురించి మాట్లాడుతూ ఉన్నాయి. Brothers and sisters, అందుకే ప్రేమ సహోదరులారా, with the authority సహోదరులారా, of the word of God, I am advising you, this is the best time. With family, you can spend your time with the scriptures. నేను దేవుడు ఇచ్చినటువంటి వాక్యం యొక్క అధికారంతో మేము సలహా ఇస్తున్నాను, బోధిస్తున్నాను ఏంటంటే కుటుంబంతో సహా మీరు లేఖనాలని వాక్యాన్ని దగ్గర పెట్టుకొని సమయాన్ని గడపండి. Yes, this is the desire of Apostle Paul. ఇది అపోస్తలుడైన పౌలు యొక్క ఆశగా While ఉన్నది. he is writing to Philippians. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు కదా, Philippians letter he has written when he was a prisoner in Rome. ఆయన రోమాలో ఖైదీగా ఉన్నటువంటి సమయంలో ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక Almost his days are numbered. ఆయన యొక్క దినములు లెక్కించేటటువంటి In సమయంలో few days he is going to be executed. కొన్ని దినాల్లో ఆయన శిరచ్ఛేదనం చేయబడతాడు. Such a great man of God who walked with the Lord for so many years and did a wonderful ministry. ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య చేసి ఎన్నో సంవత్సరాలు దేవునితో పాటు నడిచినటువంటి ఆ వ్యక్తి, And even in his last days of his life, what he is telling? ఆయన యొక్క జీవితం యొక్క చివరి దినాల్లో ఆయన ఏమంటున్నాడో చూడండి. 3:10. 3వ అధ్యాయం 10వ వచనం. That I may know him and the power of his resurrection, the fellowship of his sufferings. The most important thing is, I may know him. ఇక్కడ చూడండి 10, 11 కలిసిన ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని గమనించండి. ఆయన మరణ విషయంలో సమానుభవం కలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. ఆయనను ఎరుగు నిమిత్తము. ఆయనను ఎరుగు నిమిత్తము. Does it mean that Paul doesn't know about Lord Jesus Christ? దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు గురించి పౌలుకు తెలియదనా? Greatest revelations God has given to Paul. ఎన్నో అద్భుతమైనటువంటి యొక్క ప్రత్యక్షతలు ఆయనకు అనుగ్రహించాడు. More than 50% of the New Testament God used Paul to write. నూతన నిబంధనలో 50% కంటే ఎక్కువగా అపోస్తలుడైనటువంటి పౌలును వాడుకొని దేవుడు రాయించాడు. There are 27 books in the New Testament. 14 books Paul has written. 27 పుస్తకాలు ఉన్నాయి నూతన నిబంధనలు, అందులో 14 పౌలు రాశాడు. Such a man of God. అంతటి గొప్ప Who దైవజనుడు, spent his time more intimately with the Lord. యేసుక్రీస్తు ప్రభుతో చాలా సమీపంగా సమయాన్ని గడిపినటువంటి ఆ Even in the వ్యక్తి fag end of his life. తన యొక్క జీవితం యొక్క చివరి భాగంలో What is his desire? ఆయన కోరిక ఏంటి? I may know him. నేను ఆయన్ని ఎరుగు I నిమిత్తం, want to vigorously pursue the king of that kingdom. ఆ రాజ్యం యొక్క రాజు గురించి నేను ఇంకా ఎడతెక్కకుండా ఇంకా వేగంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. Brothers and sisters, అందుకే సహోదరులారా, సహోదరులారా, God is not having any favorites, any priorities or any intimates. దేవుడికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యతలు గాని పక్షపాతం పక్షపాతములు గాని ఏమీ If you ఉండవు. are having the same desire, he will reveal to you also. నీకు అదే విధమైనటువంటి ఆకాంక్ష నీకున్నట్లయితే ప్రభువు నీకు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. James is writing the same in James 4:8. యాకోబు కూడా అదే సంగతిని యాకోబు 4:8 అదే రాస్తాడు కదా. James chapter 4 యాకోబు 4 and verse 8. 4వ అధ్యాయం 8వ వచనం. What James is writing? ఏమంటున్నాడు ఇక్కడ యాకోబు?
draw nigh unto God, and he will draw nigh unto you. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. Yes, come near to God. చాలా సమీపంగా ప్రభు దగ్గరికి రాను. By coming close to a person, we will be knowing more about that person. ఏ వ్యక్తికి దగ్గరికైనా మనం సమీపంగా వచ్చినప్పుడు ఆ వ్యక్తి గురించి ఇంకా అధికంగా మనం We తెలుసుకుంటాం. know his color, ఆయన రంగు how తెలుసుకుంటాం, his eyes will be, ఆయన కళ్ళు ఎట్టున్నాయి, how his nose will be, mouth will be. ఆయన నోరెట్లుంది, ఆయన ముక్కు ఎట్టుంది. By being from a far off place, we cannot have that much understanding. మనము దూరంగా నిలబడి మనకు అటువంటి గ్రహింపు మనకు ఉండదు. But when we come close to a person, మనం ఒక వ్యక్తికి సమీపంగా వచ్చినప్పుడు then what will happen? అప్పుడు ఏం We'll జరుగుతుంది? be knowing more about that person. ఆ వ్యక్తి గురించి ఇంకా అధికంగా మనం Oh, the తెలుసుకుంటాం. bride in the Song of Solomon is describing every part of the bridegroom's body. Why? She was so close to the bridegroom. ఆ యొక్క పరమగీతముల్లో ఆ పెళ్లి కుమార్తె గురించి రాజు అయినటువంటి ఆ సొలొమోను ఆయన వివరిస్తాడు కదా, ఎందుకు ఆ విధంగా ఆమె వివరిస్తుంది ఆయన గురించి. ఎందుకంటే ఆమె ఆయనకు అతి సమీపంగా ఉండి ఆయన యొక్క శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ చాలా సమీపంగా పరిశీలించింది కాబట్టి. To God, he will come near to you. దేవునికి సమీపంగా మనం వస్తే ఆయన మనకు సమీపంగా వస్తాడు. So the same truth is revealed in Jeremiah 29:13. 29వ అధ్యాయం 13వ వచనం ఇర్మియా గ్రంథంలో కూడా ఇదే సత్యాన్ని మరలా అక్కడ బయలుపరచబడింది. Jeremiah 29 ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం and verse 13. 13వ వచనం. And ye shall seek me and find me when you shall search for me with all your heart. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల. పూర్ణ మనస్సు, సెకండ్ ఈజ్ సెర్చింగ్. వెదకాలి, పూర్ణ మనసుతో ఆయన గురించి విచారణ చేయాలి. So then you will find me. అప్పుడు మీరు నన్ను కనుగొందురు. This is what the Lord Jesus Christ is telling. యేసుక్రీస్తు ప్రభు ఇదే అంటున్నాడు. Seek the kingdom. ఆయన రాజ్యాన్ని వెతకండి, Seek the king. ఆ రాజుని వెతకండి. Actively pursue, have the desire to search the scriptures. ఈ లేఖనాలను పరిశోధించాలనేటువంటి ఆతురత కలిగి మీరు వాటిని పరిశీలించండి. Not only seeking the Lord, ఆ రాజుని ప్రభువుని వెతకడం మాత్రమే కాదు. what the Lord Jesus Christ is telling యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? in verse 33, 6th chapter Matthew, మత్తయి సువార్త 6:33లో not only seeking. ఆ వెతకడం మాత్రమే కాదు. That word is very important. ఆ మాట చాలా ప్రాముఖ్యమే. Seek ye first the kingdom. కాబట్టి మొదట ఆయన రాజ్యమును, That first is very important. ఆ మొదట అనేది ప్రాముఖ్యం. అన్నా నేను కూడా చదువుతున్నా, అన్న నేను కూడా చదువుతున్నా, అన్నా నేను కూడా ఐఎమ్ సెర్చింగ్. నేను కూడా వెతుకుతున్నా. That is not sufficient. అంత మాత్రమే సరిపోదు. Are you putting him as the first person in your life? That is very important. నీ జీవితంలో ఆయన్ని మొదటి వ్యక్తిగా ఉంచావా లేదా, అది ప్రాముఖ్యం. In verse 30, 30వ వచనంలో it is written about faith. ఇక్కడ విశ్వాసం గురించి రాయబడింది. In verse 32, 32వ it is వచనంలో written about the Father. ఇక్కడ తండ్రి గురించి రాయబడింది. In verse 33, 33వ it is వచనంలో written about first. ఇక్కడ మొదటి సంగతి గురించి రాయబడింది. Faith, Father, first. ఇక్కడ చూస్తే విశ్వాసము, తండ్రి, తర్వాత మొదటి సంగతి. What is faith? ఏంటి విశ్వాసము? Putting the Father first. అంటే తండ్రిని మొదట పెట్టడం, అది విశ్వాసం. Faith is equal to Father first. That's all. ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు ఫాదర్ ని మొదట పెట్టడం, తండ్రిని మొదట పెట్టడం. Yes, putting the Father first, that is faith. అంటే తండ్రిని మొదట పెట్టడం అదే విశ్వాసం. Remember this. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. The Lord is not happy by having a small place in your life. నీ జీవితంలో ఏదో కొంత స్థానము ప్రభువుకి ఇస్తే ఆయన సంతోషంగా ఉండడు. Oh, marumula. ఏదో ఒక మారుమూల No, he is not happy. ఆయన సంతోషంగా ఉండనే Though ఉంటాడు. you give prominence to Lord Jesus Christ in your life, he is not happy. యేసుక్రీస్తు ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చినా కూడా ఆయన సంతోషంగా ఉండడు. But what God is telling? దేవుడు ఏమంటున్నాడు? Colossians 1:18. కొలస్సీ 1:8లో అన్నిటిలో ప్రాధాన్యత, నాట్ ప్రామినెన్స్, ఇట్ ఇస్ ప్రీఎమినెన్స్. అంటే అన్నిట్లో ప్రాధాన్యత ఆయనకే ఇవ్వాలని కోరుతున్నాడు. సో ప్రీఎమినెన్స్ అంటే ప్రాధాన్యత, అన్నిటిలో ప్రాధాన్యత. ప్రామినెన్స్ ఇస్ ప్రాధాన్యత, ప్రీఎమినెన్స్ ఇస్ అన్నిటిలో ప్రాధాన్యత. దట్ ఈస్ ఫస్ట్ ప్లేస్. అంటే అన్నిటిలో ప్రాధాన్యత ఇవ్వాలి, అది ముఖ్యం, ప్రాధాన్యత ఇవ్వడం కాదు. దట్ ఈస్ వాట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ టెల్లింగ్ ఆన్ ద మౌంట్. అదే యేసుక్రీస్తు ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో చెప్తూ ఉన్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? The Lord wants the first moments of the day for him. అంటే రోజులో ఉండేటటువంటి ఆ మొదటి గడియలు దేవుడి కొరకు కావాలని. Yes, with the moment when you get up. ఏ క్షణాన్నైతే నువ్వు నిద్రలేస్తావో, The first moments don't spend for your newspaper or for your coffee. ఏదో కాఫీ గురించో లేదో వార్తాపత్రిక గురించో సమయాన్ని గడపద్దు. Seek me first. మొదట నన్ను వెతుకు. Many believers.
చాలా మంది విశ్వాసులు We are not following this. మనం దీన్ని వెంబడించడం Why లేదు. our life is in disorderly way? ఎందుకు మన జీవితం అక్రమమైన విధానంలో ఉంది? Because we are not giving the first place to those things which are to be given first place. మొదట ప్రాధాన్యత దేనికి ఇవ్వాలో దానికి మనం ప్రాధాన్యత ఇవ్వడం లేదు The కాబట్టి first moments of the day to the Lord. రోజులో మొదటి క్షణాలు దేవుడికి ఇవ్వాలి. The first day of the week to the Lord. వారంలో మొదటి రోజు ప్రభుకి ఇవ్వాలి. ప్రభుదది. Sunday is the first day of the week. On the first day when we have gathered to break bread. వారంలో మొదటి రోజు ఆదివారం మనం కూడి ప్రభు బలను విరుస్తాం. That is what is written in the Bible. అదే బైబిల్లో రాయబడింది. Acts 20 chapter 7. అపొస్తల కార్యములు 20:7 The first moments of every day. రోజులో ఉండేటటువంటి మొదటి గడియలు. And the first day of the week. వారంలో మొదటి రోజు. And not only that. అంత మాత్రమే It is కాదు. the first part of your income. నీకు వచ్చినటువంటి ఆదాయంలో మొదటి భాగం. One of the festivals is the festival of first fruits. The first fruits must be brought to the Lord. ఈ పండుగల్లో ఉండేటటువంటి ఒక పండుగ ఏంటంటే ప్రథమ ఫలముల పండుగ. అంటే మొదట వచ్చినటువంటి ఫలాన్ని దేవుడి దగ్గరికి తీసుకురావడం. అది అయింది. In villages I used to see. నేను గ్రామాల్లో ఈ విషయాన్ని చూస్తూ వచ్చాను. Some of the sisters they were bringing eggs. కొంతమంది సహోదరులు వాళ్ళు కోడిగుడ్లు I తీసుకొస్తారు. was attending Lutheran church because my mother is from Lutheran background. ఎందుకంటే మా తల్లి లూథరన్ వెనుక చరిత్ర కలిగింది కాబట్టి ఆ లూథరన్ చర్చికి నేను చిన్న పిల్లవాడిగా ఉండేటప్పుడు వెళ్ళేవాడిని. They used to bring a egg. వాళ్ళు కోడిగుడ్లు తీసుకొచ్చేవారు. ఏందమ్మా what is this egg? ఏందక్క ఇది కోడిగుడ్డు? మా కోడి మొట్టమొదట పెట్టిన గుడ్డు బ్రదర్. సహోదరుడా మా కోడి మొట్టమొదట పెట్టిన Some గుడ్డు. people they used to bring the drumsticks. కొంతమంది మునక్కాయలు తీసుకొని వస్తారు. Why what are these? ఏంటివి మునక్కాయలు? చెట్టుకు మొట్టమొదట కాసినవి బ్రదర్. అన్న ఇవి చెట్టుకు మొట్టమొదటి కాసిన కాయలు అన్న ఇవి. They were following. వాళ్ళు దాన్ని వాళ్ళని వెంబడిస్తున్నారు. What about you and me? అంటే నీ మాట నా మాట ఏంటి? Calling ourselves computer engineers, software engineers, what has gone to these principles? మనం కంప్యూటర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అని చెప్పుకుంటున్నాం. మరి ఈ నియమాల మాట ఏమైంది? What about the first part of your income? నీకు వచ్చినటువంటి జీతంలో మొదటి భాగం ఏమైంది? Brothers and sisters, సహోదరుడా the సహోదరి, first moments of the day, the first day of the week, the first part of your income, give to the Lord. This is what Lord Jesus Christ is telling. Not somewhere, someplace, not some prominence. I want preeminence. యేసుక్రీస్తు ప్రభు ఏదో నీ జీవితంలో ఒక మూలం కానీ ఏదో ఒక భాగం కానీ ఆయనకి ఇవ్వాలని అనుకోవట్లేదు. కానీ రోజులో మొదటి గడియలు, వారంలో మొదటి రోజు, నీకు వచ్చేటటువంటి ఆదాయంలో మొదటి భాగము ఆయనకి ఇవ్వాలని ఆయన కోరుతూ Lord ఉన్నాడు. Jesus Christ must be the president of your life, not vice president, not some other thing. యేసుక్రీస్తు ప్రభు నీ యొక్క జీవితానికి నీ యొక్క హృదయానికి ఆయన అధ్యక్షుడిలాగా ఉండాలి. ఏదో వైస్ ప్రెసిడెంట్ గాను ఇంకొకరు గాను ఇంకొక మంత్రి గాను ఉండకూడదు. He ఆయన must be the commander. ఆయన నిన్ను అన్నిట్లోనూ శాసించే వ్యక్తి As a ఉండాలి. king, he must be ruling your life. ఆయన ఒక రాజుగా ఉండి నీ జీవితాన్ని ఆయన పరిపాలిస్తూ ఉండాలి. And what will be the result? అప్పుడు దానికి ప్రతిఫలం ఏంటి? Yes, his glory will be manifested as 1 Corinthians 10:31. మొదటి కొరింథీ 10:31లో రాయబడినప్పుడు ఆయన మహిమ నీ ద్వారా బయలుపరచబడుతుంది. And his guidance will be given, not only glory, his guidance. See, Paul asks, what you want me to do in Acts 9:4. అపొస్తల కార్యములు 9:4లో అపొస్తలుడైనటువంటి పౌలు అంటాడు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు అంటాడు. And then his government will be there. ఆయన యొక్క ప్రభుత్వం అనేది మన మీద ఉంటుంది. When you give first place to Lord Jesus Christ, మొదటి స్థానం యేసుక్రీస్తు ప్రభువుకు నువ్వు ఇచ్చినప్పుడు his glory can be seen, his guidance will be there, and his government will be there. ఆయన యొక్క నడిపింపును నువ్వు చూస్తావు, Glory. ఆయన మహిమను నువ్వు చూస్తావు, ఆయన నడిపింపును నువ్వు చూస్తావు, ఆయన ప్రభుత్వం నీ మీద రాజ్యమేలుతూ ఉండడాన్ని నువ్వు గమనిస్తావు. So the first thing what Jesus Christ is telling in Matthew 6:33 is, మొదటి సంగతి మత్తయి సువార్త 6:33లో దేవుడు చెప్తుంది ఏంటంటే set proper priorities. సరైనటువంటి ప్రాధాన్యతలు నువ్వు ఎంపిక చేసుకో. Dear brothers and sisters who are hearing over the YouTube, యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి మా ప్రియమైన సహోదర సహోదరులారా, at least from today onwards, కనీసం ఈ దినం నుంచి అయినా సరే shall we allot the first moments to Lord Jesus Christ in the day? రోజులో మొదటి గడియల్ని ప్రభు యేసుక్రీస్తు ప్రభుకు మనం అనుమతిద్దామా, వీటిని Shall we కేటాయిద్దామా? cancel all other programs and allot the first day of the week to Lord Jesus? మనకు ఉండేటటువంటి కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసి వారంలో మొదటి దినాన్ని యేసుక్రీస్తు ప్రభుకి అంకితం చేద్దామా? Yes, believers, how many times we allot the first day of the week to so many other programs, meeting the relatives, meeting the friends, going to the parks, visiting our friends. Why? God is demanding first day for me. వారంలో మొదటి దినాన్ని యేసుక్రీస్తు ప్రభు కాకుండా మనము స్నేహితులను కలుసుకోవడం కొరకు, పార్కులు వెళ్ళడం కొరకు, వారిని కలుసుకోవడం, వీరిని కలుసుకోవడం కొరకు మనం ఎన్నిసార్లు కేటాయించలేదు. అయితే దేవుడు మన దగ్గర నుంచి కోరుతూ ఉన్నది ఏంటంటే మొదటి దినాన్ని ఆయనకు మనము కేటాయించాలని. Let us tell to the Lord, ప్రభుతో మనం చెప్దాం, Lord, you are first in my life.
ఓ ప్రభువా, నీవే నా జీవితంలో మొదటి I వాడివి will ప్రభువా. seek you first. నిన్ను నేను వెతుకుతాను It's ప్రభువా. not simply reading the word of God, I will search the scriptures. ఏదో దేవుని వాక్యాన్ని చదవడం కాదు ప్రభువా, నేను లేఖనాలని ధ్యానం చేస్తాను ప్రభువా. The rumors are there, this type of lockdown will be there for another 2 months. ఇంకా 2 నెలలు ఈ లాక్డౌన్ అనేది ఉంటుందనేటటువంటి వార్తలు వస్తున్నాయి. You can sit in your house and search the scriptures as a family, I am telling. That is the best use of this time. God, because you are not sitting with the scriptures, God has given this time to you. నీవు లేఖనాలతో ఇంతవరకు నువ్వు సమయం గడపట్లేదు కాబట్టి దేవుడు నీకు ఈ సమయాన్ని అనుగ్రహించాడు. నేను మీకు ఇచ్చేటటువంటి శ్రేష్టమైన సలహా ఏంటంటే మీ కుటుంబంతో పాటు మీరు లేఖనాలని పరిశోధించండి. The first thing is, మొట్టమొదటి సంగతి ఏంటంటే set proper priorities. Seek ye first the kingdom of God. సరైనటువంటి ప్రాధాన్యతలు ఇవ్వడము. మొట్టమొదటిది ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతకడము. And secondly, రెండోదిగా చూస్తే seek personal purity, that is his righteousness. ఆయన నీతిని వెతకడం అంటే వ్యక్తిగతంగా పవిత్రంగా ఉండడం. Yes, seek his righteousness first. ఆయన నీతిని వెతకడము. Not only his ruling, but his righteousness. ఆయన పరిపాలించడం మాత్రమే కాదు, ఆయన నీతిని కూడా. What does it mean? దాని అర్థం ఏంటి? Every day, what is seeking the righteousness of God? ప్రతిరోజు దేవుని నీతిని వెతికేది ఏంటి? Yes, at the time of salvation, రక్షణ సమయంలో there are two important things that will happen in our life before our glorification. మనము మహింపరచడానికంటే ముందు మహిమపరచబడే దానికంటే ముందు 2 ప్రాముఖ్యమైన సంగతులు చోటు చేసుకున్నాయి. What are they? ఏంటివయ్యి? Salvation and sanctification will lead you to the glorification. ఈ రక్షణ పొందడము, పవిత్రపరచబడము, ఈ 2 చూస్తే మనల్ని మహింపరచడానికి తీసుకెళ్తాయి. What are the salvation and sanctification? ఏంటి ఈ రక్షణ పొందడము, పవిత్రపరచబడము? At the time of salvation, రక్షణ సమయంలో the righteousness of God will be imputed upon you. దేవుని యొక్క నీతి నీ మీద ఆరోపించబడింది. That's all. అంత మాత్రమే. But during the time of sanctification, ఈ పరిశుద్ధపరచబడము, పవిత్రపరచడం అనేటటువంటి ప్రక్రియలో then the righteousness of God will be imparted into your life. అంటే దేవుని యొక్క నీతి నీ లోపలికి చొప్పించబడుతూ ఉంది. నీలో సంతరించుకుంది, నీలో భాగంగా మారుతుంది, నీలో భాగంగా మారుతూ ఉంది. At the time of salvation, it is imputed. During sanctification process through your lifetime, it will be imparted, not imputed. అంటే ఈ రక్షణ అనేది అది ఆరోపించబడింది మొట్టమొదటిసారిగా చూసినట్లయితే రక్షణ పొందినప్పుడు. అయితే నువ్వు పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడే సమయంలో అది నీకు ఒక భాగంగా అయిపోయింది నీ లోపల. Yes, because we got the divine nature. ఎందుకంటే మనకు ఆ దైవికమైన స్వభావం మనలో వచ్చింది. In chapter 1 verse 4. First chapter, మొదటి అధ్యాయం verse 4. 4వ వచనం. You got the divine nature. You became the partakers of the divine nature. దైవిక స్వభావంలో మనం పాలు పొందాం. When you commit a mistake after your salvation, రక్షణ పొందిన తర్వాత నువ్వు ఏదన్నా తప్పిదం చేస్తే God will punish you. దేవుడు నిన్ను శిక్షిస్తాడు. Then you will take a decision. నువ్వు అప్పుడు తీర్మానం In చేసుకుంటావు. my life, suppose you lied somewhere, నువ్వు ఎక్కడన్నా సరే అబద్ధం చెప్తే because of that God punished you. దానివల్ల దేవుడు నిన్ను శిక్షించాడు. And immediately what you will say? నువ్వు వెంటనే ఏం In చెప్తావు? my lifetime I will never lie. నా జీవిత సమయంలో నేను ఇంకెప్పుడు అబద్ధం Little చెప్పను. bit of the righteousness of God became a part of your life, that is imparted into your life. I will never lie. దేవుని యొక్క నీతిలో కొంత భాగం నీ జీవితంలో ఒక భాగం అయిపోయి నేను ఇంకెప్పుడు అబద్ధం చెప్పననేటటువంటి స్థితికి నువ్వు వచ్చినప్పుడు. So before you and I reach the stage of glorification, that is in the mid-air, ఆ మధ్యాకాశంలో మనం మహింపరచబడబోతాం. ఆ సమయం వచ్చేదానికంటే ముందు salvation is an event, whereas sanctification is a process. ఈ రక్షణ అనేటటువంటిది ఒక్కసారి జరిగిపోయినటువంటి కార్యక్రమం. అది ఈ పరిశుద్ధపరచబడినది ఎడతెక్కకుండా కొనసాగుతూ ఉండేటటువంటి Every ప్రక్రియ. day. ప్రతిదినం జరిగే At the ప్రక్రియ. time of salvation, righteousness is imputed. During sanctification, it is imparted. One day, you will be ready to be turned to the glorification. ఆ రక్షణ పొందినటువంటి సమయంలో దేవుని నీతి మన మీద ఆరోపించబడింది. అయితే ఈ పవిత్రపరచబడడం, పరిశుద్ధపరచబడడం అనేటటువంటి ప్రక్రియలో దేవుని నీతి మెల్లమెల్లగా నీలోకి వచ్చి నీలో భాగంగా అయిపోతుంది. ఒకానొక దినాన నీవు పరిపూర్ణుడిగా అయిపోయి దేవుని యొక్క సారూప్యంలోనికి వస్తావు. That's why in the outer court of the tabernacle, అందుకే ఈ యొక్క గుడారం యొక్క ఆవరణంలో, ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణలో మనం two చూస్తే important things are there, the furnishings. అక్కడ ఉన్నటువంటి ఉపకరణాల్లో 2 ప్రాముఖ్యమైన సంగతులు ఉంటాయి. What are they? ఏంటివయ్యి? One is the brazen altar and the other is brazen laver.
ఒకటి చూసినట్లయితే ఇత్తడి బలిపీఠము, రెండోది చూస్తే ఇత్తడి గంగాళము. And that brazen altar speaks of our salvation, brazen laver, continual washing, seeing our pose, our position in the mirrors and washing, that is sanctification. మొదటిదిగా మనం చూస్తే ఆ ఇత్తడి బలిపీఠం మన రక్షణ గురించి మాట్లాడుతుంది. ఇత్తడి గంగాళం అక్కడ ఉండేటటువంటి అద్దాల్లో మన స్థితిని మనం చూసుకొని ఎడతెక్కకుండా మనం కడుక్కొని పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడే ప్రక్రియ గురించి మాట్లాడుతుంది. And whether we are sanctified or not, it will be revealed through our outward expressions, how we are living, how we are behaving. మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేటటువంటి దాని ద్వారా మనం ఎంత పవిత్రపరచబడినాం అనేది So బయలుపరచబడుతుంది. our character is seen by our conduct. మన యొక్క గుణ లక్షణాలు అనేది మనం ఎటువంటి ప్రవర్తన లోపల కలిగి ఉన్నాం అనేది బయలుపరచబడుతుంది. So what is the meaning of seeking his righteousness? ఆయన నీతిని వెతకడం అంటే ఏంటి? అది దాని అర్థం We have seen something about his righteousness, how it will be imputed and imparted. ఏ విధంగా ఆయన యొక్క నీతి మన మీద ఆరోపించబడింది, మనలో ఒక భాగంగా ఏ విధంగా అయిందనేది మనం చూసాము. But what is the meaning of seeking his righteousness? ఆయన నీతిని వెతకడం అంటే అర్థం ఏంటి? Yes, first thing is మొట్టమొదటి సంగతి, we must desire it. మొట్టమొదటిగా మనం దాన్ని ఆశించాలి. In మనం the same message Lord Jesus Christ is telling అదే వర్తమానంలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు in verse 6 chapter 5. 6వ అధ్యాయం 5వ వచనంలో, Blessed are they which do hunger and thirst after righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు ధన్యులు. ఆ ఆకలి దప్పిక నీలో ఉండాలి. ఆ ఆకలి దప్పిక నీలో How ఉండాలి. you can get that righteousness? ఏ విధంగా వస్తుంది నీకు నీతి అనేది? You must desire to do right, to live right and to be right. నీవు సరైనది చేయడానికి, సరైన విధానంలో జీవించడానికి ఆ ఆకాంక్ష, ఆకలి దప్పులు, తృష్ణ నీలో ఉండాలి. And when you have that desire, ఎప్పుడైతే నీకు ఆశ ఉంటుందో, the Lord is telling you will be filled with it, that you can derive it, that is you can get it. నీవు దాన్ని పొందుకోగలవు, నీవు అది నీ దగ్గరికి రాబడుతుంది, నువ్వు దాన్ని పొందుకుంటావు అంటాడు. So you must have that desire, I want to be right. నేను సరైన విధానంలో నీతిగా జీవించాలనేటటువంటి ఆశ నీలో ఉండాలి. Then what will happen? తర్వాత ఏం Yes, జరుగుతుంది? when you desire it, నీవు దాన్ని ఆశించినప్పుడు, when you derive it, when you get it, నీవు ఎప్పుడైతే దాన్ని పొందుకుంటావో, ప్రతిఫలంగా నువ్వు పొందుకుంటావు, అప్పుడు your self-righteousness will go away and the Savior's righteousness will be filled. నీ స్వనీతి అనేది దూరం అయిపోతుంది, రక్షకుడి యొక్క నీతి నీలో నింపబడుతుంది. This is again Paul's goals. He writes to Philippians once again in the same 3rd chapter. ఇదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మళ్ళా అపోస్తలుడైన పౌలు రాస్తాడు. ఇది కూడా ఆయన యొక్క గురిగా ఉంది. ఇక్కడ Just one verse above that. ఒక వచనం చూడండి, 3:9. 3వ అధ్యాయం 9వ వచనం. And be found in him, not having mine own righteousness, which is of the law, but that is which is through the faith in Christ, the righteousness which is of God by faith. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నా నీతిని గాక, క్రీస్తు నందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి నా గలవాడనై. నీతి కాక రక్షకుని నీతి. చూడండి, నా నీతి కాకుండా ఆ రక్షకుడి యొక్క నీతి The అంటున్నాడు. self righteousness must be replaced by Savior's righteousness. స్వనీతి అనేటటువంటిది తీసివేయబడి దాని స్థానంలో రక్షకుడి యొక్క నీతి అనేది ఉండాలి. Then you will depict it, you can show it. అప్పుడు నువ్వు దాన్ని బయలుపరుస్తావు. So what are important things? ఏంటి ప్రాముఖ్యమైన సంగతులు? First thing is, మొదటి సంగతి, seek first the kingdom of God. దేవుని రాజ్యాన్ని మొదట వెదకాలి. And second decision we have to take, రెండో తీర్మానం మనం తీసుకోవాల్సింది, seeking his righteousness and nullifying my own righteousness and filling myself with the righteousness of God, as 5:6 of Matthew says. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారం నా స్వనీతిని నేను పూర్తిగా నశించి నిలిచివేసి దాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా అణిచివేసేసి ఆయన నీతిని, రక్షకుడి యొక్క నీతిని నాలో నేను ఉంచుకోవాలి. Third and finally, మూడవదిగా చివరిగా చూస్తే, what is the result of these two things? ఈ రెండిటి వల్ల వచ్చేటటువంటి ప్రతిఫలం ఏంటి? All these things shall be added unto you. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. What all those all? ఏంటి అది? ఆల్ అంటే సమస్తం అంటే ఏంది? ఆ పైన చెప్పినవన్నీ. అంటే ఆ పైన చెప్పినటువంటి Lord Jesus Christ talked about so many things in 6th chapter. 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చాలా సంగతుల గురించి మాట్లాడాడు. And he is giving the key how to get them. దానికి ఏ విధంగా నువ్వు పొందుకోవాలని చెప్పి ఆ తాళం చేతులు మనకి ఇచ్చేస్తున్నాడు. Seek first the kingdom of God and his righteousness. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకు. All these things. అవన్నీ కూడా. What are all those things? ఏంటి అవన్నీ కూడా? Verse 19. 19వ వచనం, The finances. ఈ యొక్క ధనము, The needed money I will give you.
నీకు ఈ భూమి మీద అవసరమైనటువంటి ఈ ధనాన్ని నేను నీకు He is ఇస్తాను. talking about treasures in 19th verse. 19వ వచనంలో ధనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. And in verse 25, 25వ వచనంలో he is not only talking about finances, he is talking about food, what to eat, what to drink. ఈడ ధనం గురించి మాట్లాడడం కాదు, ఏం తినాలి ఏం తినకూడదు దాని గురించి, భోజనం గురించి What మాట్లాడతాడు. God is telling. దేవుడు ఏమంటున్నాడు? When you seek first the kingdom of God and his righteousness, ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని నువ్వు మొదట వెతికినప్పుడు then what will happen? అప్పుడు నీకేం జరుగుతుంది? I will meet your finances. నీ ఆర్థిక పరమైన అక్కర్లన్నీ నేను I will తీరుస్తాను. meet your food. నీ భోజనాన్ని నేను నీకు సమకూరుస్తాను. Verse 27. 27వ వచనంలో Ah. మీలో నెవడును చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు. For our body, how many fitness gymnasiums are there? మన శరీరాన్ని చక్కగా ఉంచుకోవడం కొరకు ఎన్ని వ్యాయామాలు ఎన్ని కసరత్తులు ఇవి చేస్తుంటాం. How many gyms are there? ఎన్ని జిమ్ములు ఇవన్నీ ఉన్నాయి. With all these gyms you are not becoming trim, isn't it? ఇన్ని Gym is there, trim is not there. ఇన్ని జిమ్ములు ఉన్నా కూడా నువ్వు ట్రిమ్ గా నువ్వు కనబడడం లేదు తెలుసా? But what God is telling, అయితే దేవుడు ఏమంటున్నాడు? you need not worry about increasing your stature. Seek the kingdom of God and his righteousness first. I will give the fitness. నీవు నీ ఆరోగ్యం గురించి నీవు ఆరోగ్యంగా చక్కగా ఉండడం గురించి నువ్వు ఆలోచించద్దు. నువ్వు నా రాజ్యాన్ని నీతిని వెతుకు, ఇవన్నీ నేను చూసుకుంటానంటాడు. Finances. ఆర్థిక పరమైనటువంటి Secondly, food. రెండోది చూస్తే భోజనము. Thirdly, fitness. మూడోది చూసినట్లయితే చక్కటి ఆరోగ్యం. And fourthly, నాలుగోదిగా verse చూస్తే 28. 28వ వచనం, వస్త్రములను గూర్చి మీరు Again fashion. తర్వాత చూస్తే లోక పోకడలు ఇవన్నీ బాగా వస్త్రాలు, వస్త్రాలు బాగా కనపడాలని మంచి వస్త్రాలు వేసుకోవాలని. చూడు, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగో నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు వడకవు. I will take care of your fashion, your garments, your appearance. నీ వస్త్రధారణ గురించి నేను జాగ్రత్త వహిస్తాను, నీకు అవసరమైన వస్త్రాలు నేను ఇస్తానని. How many times people will say ఇది మ్యాచ్ అయిందా, ఇది మ్యాచ్ అయిందా అనే దీనికి మ్యాచ్ అయిందా, దీనికి మ్యాచ్ అయిందా, ఇది కాంట్రాస్ట్, ఇది కాంట్రాస్ట్. ఇది you need not worry for all those things. ఈ మ్యాచ్ అయిందా కాంట్రాస్ట్, దీని గురించి నువ్వు చింతించాల్సిన పనే లేదు. You seek the kingdom of God and his righteousness first. మొదటగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని నువ్వు వెదికితే all these things will be added. అన్ని సంగతులు కూడా నీకు God will take care of your finances. దేవుడు నీ ఆర్థిక పరమైన అక్కర్లన్నీ ఆయన God will చూసుకుంటాడు. take care of your food. దేవుడు నీకు అవసరమైన God భోజనాన్ని will ఆయన take ఇస్తాడు. care of your fitness. నీకు అవసరమైన ఆరోగ్యాన్ని ప్రభు God ఇస్తాడు. will take care of your fashion. నీకు How అవసరమైన to appear. అవసరమైన వస్త్రధారణని ప్రభు నీకు And అనుగ్రహిస్తాడు. in verse 32, 32వ వచనంలో all these things he will take care of. He is our fullness. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. Many times we are forgetting this key in our life. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఈ తాళం చేతులు ఇవి మర్చిపోతాం మనం. We will be running after all the other things ఈ అన్ని విషయాలను వెంబడి మనం పరిగెత్తుంటాం. during these critical days. ఇటువంటి కష్టతరమైనటువంటి సమయాల్లో Let us understand what is truth. ఏంటి సత్యం అనేది మనం గ్రహిద్దాం. Take a decision. తీర్మానం చేసుకుందాం. Yes, Lord. ఓ ప్రభువా, At least from today onwards, కనీసం ఈ రోజు నుంచి అయినా the సరే rest of my life, నా జీవితంలో మిగిలినటువంటి భాగం I అంతా may live for 6 days or 60 years, I do not know. ప్రభువా నేను ఇంకా 6 రోజులు బతుకుతానా 60 సంవత్సరాలు జీవిస్తానా నాకు But I తెలియదు. will give first place to the kingdom of God. అయితే మొదటి యొక్క స్థానాన్ని నీ రాజ్యానికి ఇస్తాను ప్రభువా. And first place to your righteousness. మొదటి స్థానాన్ని నీ నీతికి ఇస్తాను ప్రభువా. I want you to meet all my needs. ప్రభువా నీవు నా అక్కర్లు తీర్చాలని నేను The కోరుకుంటున్నాను. needs of my family. నా కుటుంబం యొక్క అక్కర్లు. Yes, God's words will stand forever. దేవుని యొక్క మాటలు నిత్యము Heaven and నిల్చుండేటటువంటి earth will pass away. భూమి ఆకాశం గతించినా The సరే Lord Jesus Christ from his own mouth he said, seek ye first the kingdom of God and his righteousness. All these things will be added unto you. యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు ఆయన నోటి నుంచే చెప్పాడు కదా, ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని నువ్వు వెతికినప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడిన అన్నాడు. In the days of this very critical situation, ఇటువంటి సంక్షోభపరమైన కష్టమైనటువంటి రోజుల్లో at least take this decision కనీసం ఈ తీర్మానాన్ని మనం to తీసుకుందాం. search the scriptures. లేఖనాలను పరిశోధిస్తామని Many people, చాలా మంది they have taken decisions in critical situations. చాలా మంది కష్టతరమైనటువంటి సమయాల్లోనే తీర్మానాలు తీసుకున్నారు. I still remember when I was doing my 4th year in engineering. నేను ఇంజనీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్న That is in సందర్భంలో 1979. 1979వ సంవత్సరం There was a great commotion in the whole world because of Skylab. ఈ స్కైలాప్ అనేది ఒకటి పడిపోతుందని చెప్పి ప్రపంచం అంతా భయంకరమైనటువంటి ఉద్రిక్త భయాందోళనలో ఉన్నారు. In 1973, the NASA, the American astronomical, the scientists, they have sent a space station that is a Skylab to the space.
ఈ 1973లో నాసా శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ స్కైలాబ్ అనేటటువంటి దాన్ని అంతరిక్షంలోనికి పంపించారు. And while it is going at a very higher speed, అది చాలా వేగంతో ప్రయాణం చేస్తున్న సమయంలో a small particle from the earth of 1 millimeter size. ఒక మిల్లీ 1 millimeter, you can imagine. ఒక మిల్లీమీటర్ సైజుని మీరు ఊహించండి. అంతటి పరిమాణం Like a ఉన్నటువంటి sand particle, we can say. మనం ఒక ఇసుక రేణు అని చెప్పొచ్చు. When this satellite is going with so much speed, ఈ శాటిలైట్ ఎంతో వేగంతో ప్రయాణం one చేస్తున్నప్పుడు small particle has struck this, the space station, that is Skylab. ఈ స్కైలాబ్ అనేటటువంటి దాన్ని ఒక ఇసుక రేణు అంత పరిమాణంలో ఉన్నటువంటి ఒక చిన్నది దాన్ని వేగంగా దాన్ని ఢీకొనింది. Then what has happened? అప్పుడు ఏం జరిగింది? One panel is removed దానికి ఉండేటటువంటి ఒక ప్యానల్ అనేది తొలగిపోయింది. because it is going at a very faster speed. ఎందుకంటే అది చాలా వేగంతో ప్రయాణం చేస్తుంది కదా. Sometimes when we go on the scooter, even the water drops, the rain, it will be like needles, isn't it? మనం చాలా వేగంగా బండి నడిపిస్తూ ఉండేటప్పుడు స్కూటర్ మీద స్కూటర్ మీద వెళ్తూ ఉండేటప్పుడు పైనుంచి పడేటటువంటి వర్షపు నీటి చుక్కలు కూడా మనకి మేకుల్లాగా గుచ్చుకుంటాయి. సూదుల్లాగా తర్వాత మేకులు తర్వాత సో సూదుల్లాగా గుచ్చుకుంటాయి because of the speed. ఎందుకంటే ఆ వేగాన్ని బట్టి. And the Skylab, they expected that it will be there in the space up to 1980. 1980 వరకు అది ఆకాశంలో ఉంటుందని స్కైలాబ్ గురించి వాళ్ళు ఆశించారు. So they made so many repairs. ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క మరమ్మతులు చేసినప్పటికి కూడా And it lost its orbit. దాని యొక్క గమనాన్ని అది తప్పిపోయింది. And it started falling. అది పడిపోవడం ప్రారంభించింది. 1979, the month of July. జూలై మాసం 1979వ సంవత్సరం. There is an announcement. ఒక ప్రకటన వచ్చింది. I was there in 4th year in Kakinada Engineering College. కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో 4వ సంవత్సరం చదువుతున్నాను అప్పుడు All నేను. we students gathered on the terrace of the hostel, night time. ఆ రాత్రి పూట టెర్రస్ మీద అందరూ విద్యార్థులు కూడారు. Why? ఎందుకో తెలుసా? After 10 o'clock, 10 గంటల తర్వాత the Skylab is going to be broken into 2,000 pieces. You can see anywhere. I am not telling a lie. నేను అబద్ధం చెప్పడం లేదు. మీరు ఎక్కడైనా కూడా ఇంటర్నెట్లో కానీ పేపర్లో కానీ మీరు చూడొచ్చు. ఆ స్కైలాబ్ అనేది 2000 ముక్కలుగా అది విడిపోయింది. విడిపోతుంది. We do not know where it will fall. ఎక్కడ పడుతుందో మనకు తెలియదు. Because it is going like that. ఎందుకంటే అది ఆ విధంగా తిరుగుతూ ఉంది. At least 1 lakh people will die. కనీసం 1,00,000 మంది చచ్చిపోతారు. Yeah, if you switch on the TV today, we are getting only coronavirus news, no other news. ఇప్పుడు మనం టీవీ గాన స్విచ్ ఆన్ చేసినామంటే కరోనా వైరస్ వార్తలు తప్ప వేరే వార్తలు ఉండవు. That night only Skylab news. ఆ రాత్రి చూస్తే స్కైలాబ్ వార్తలు తప్ప వేరే వార్తలు లేవు. And everybody gathered and looking at the Skylab, what is happening? ఆ స్కైలాబ్ వైపే చూస్తున్నారు ఏం జరుగుతుందని అందరూ గుంపులు కూడి. Because it is going somewhere. ఎందుకంటే అది ఏదో అది ఎక్కడో పోయింది. అది ఎక్కడో పోయింది. ఎవరికేం కనపడట్లేదు. But everybody is looking. అయితే ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. బట్ నా బోటోడు ఏం చేశాడు? నాలాంటి వాడు ఏం చేశాడు? ఒక మూలను కూర్చొని ప్రభువా స్కైలాబ్ నా మీద పడకుండా చేయి, మిగిలిన జీవితం నీ గురించే గడుపుతాను. ప్రభువా స్కైలాబ్ నా మీద పడకుండా చేయి, మిగిలిన జీవితం నీ గురించే గడుపుతాను ప్రభువా. ఐ టెల్ యు, నేను మీతో అంటున్నాను, మెనీ పీపుల్ యాక్సెప్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ దట్ డే. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా ఆ దినాన్ని అంగీకరించారు. Few people came for full time service on that day because of Skylab. ఆ స్కైలాబ్ వల్ల కొంతమంది పూర్తి కాలం సేవకి ప్రభువుని సేవించడానికి వచ్చారు. Ultimately that Skylab was broken into 500 pieces and fallen into Indian Ocean. అది చివరికి ఏమైందంటే 500 ముక్కలుగా విడిపోయింది, ఆ హిందూ మహాసముద్రంలో పడిపోయింది. And few pieces in Australia. కొన్ని భాగాలేమో ఆస్ట్రేలియాలో పడినాయి. In a similar way, అదే విధానంలో God has brought this coronavirus. అదే విధానంలో దేవుడు కూడా ఈ కరోనా వైరస్ ని తీసుకొచ్చాడు. Not only during the time of Skylab in 1979. 1979వ సంవత్సరం స్కైలాబ్ ఆ సమయంలోనే కాదు. Even during 1990 and 91 Iraq and Kuwait Gulf War. 1990, 91 కువైట్ ఇరాక్ గల్ఫ్ వార్ ఉండే సమయంలో How కూడా many people accepted Lord Jesus Christ? Now this is the third world war. The whole world is going to be burnt. Lord, forgive my sins. ప్రభా ఇది మూడో ప్రపంచ యుద్ధం, ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది ప్రభా, నా పాపాలు క్షమించని ఎంతో మంది దేవుని నమ్ముకున్నారు. Many people came for the service also. చాలా మంది దేవుని సేవించడానికి కూడా వచ్చారు. ప్రభు నీ వాడను, మిగిలిన జీవితము నీ కొరకే బ్రతికెదను. ప్రభు నీ వాడను అని మిగిలిన జీవితం నీ కొరకే గడిపేదనని. Whatever it may be. ఏది ఏమైనా సరే. Yes, when God allows it, we cannot say no to it. ప్రభు అనుమతించినప్పుడు మనం దాన్ని వద్దు అని మనం చెప్పడానికి లేదు. Today, అయితే ఈ దినం at least you come to this decision at least by seeing the coronavirus. ఈ కరోనా వైరస్ చూసిన తర్వాత అయినా కూడా నువ్వు ఈ తీర్మానానికి నువ్వు రావాలి. Lord, we are all in the house. ప్రభువా మేమందరం ఇంట్లో ఉన్నాం. We will search the scriptures. ప్రభువా మేము లేఖనాలను We want పరిశోధిస్తాం. to know more about you. ప్రభువా నీ గురించి మేము అధికంగా Create తెలుసుకోవాలనుకుంటున్నాం. that desire which Apostle Paul had in his last days. I may know him. ప్రభువా అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవితం యొక్క చివరి దినాల్లో తనకు ఉండేటటువంటి ఆశ, నేను ఆయనను ఎరుగు నిమిత్తం అనే ఆశ మాకు కూడా పెట్టండి. Do you know then what will happen?
దాని తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? The rest of your life will become the best of your life. మిగిలినటువంటి నీ జీవితము శ్రేష్టమైనటువంటి జీవితంగా మార్చబడుతుంది. Allow Lord Jesus Christ to be your Lord. యేసుక్రీస్తుని నువ్వు ప్రభువుగా అంగీకరించు. And keep him as your Lord. ఆయన నువ్వు ప్రభువుగా నువ్వు ఉంచుకో. Put him first in your life. నీ జీవితంలో మొదటి స్థానంలో నువ్వు ఉంచు. Terrific transformation will be there. అద్భుతమైనటువంటి రూపాంతరం నీలో జరుగుతుంది. If at all the 2 months are going to be lockdown days, ఒకవేళ 2 నెలలు ఈ లాక్డౌన్ ఒకవేళ ఉన్నట్లయితే, I am telling you, you can complete Bible with your children, with your family at least once. ఈ 2 నెలల కాలం ఒకవేళ ఉన్నట్లయితే పూర్తిగా ఈ బైబిల్ని నీ కుటుంబం నీ పిల్లలతో కలిసి పూర్తిగా బైబిల్ని చదివచ్చు. God will reveal himself in a new way. దేవుడు నూతనమైనటువంటి విధానంలో నీకు బయలుపరుచుకుంటాడు. You will be no more like the past man. నువ్వు గతంలో ఉన్నటువంటి వ్యక్తి వల్ల ఏమాత్రం ఉండనే ఉండవు. Yes. Then you will be thanking, oh Lord, thank me for this coronavirus because you have made me to learn about you more and more. అప్పుడు నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా ఈ కరోనా వైరస్ని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభువా, నీ గురించి నేను ఇంకా అధికంగా తెలుసుకునే అవకాశం నాకు ఇచ్చావని నువ్వు May God help you and me ప్రభు to seek first the kingdom of God and his righteousness. దేవుని యొక్క రాజ్యమును ఆయన నీతిని వెదికేటట్టు ప్రభు నీకు నాకు మొదట వెదికేటట్టు మొదట is very important. క్షమించండి, ఆ మొదట అనేది చాలా ప్రాముఖ్యమైనది. మొదట వెదికేటట్టు ప్రభు నీకు నాకు సహాయం చేయను గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.